మహాగణపతిం మనసా స్మరామి మహాగణపతిం మనసా స్మరామి. డియర్ క్రియేషన్స్ ఫ్యామిలీ అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు. సో అలాగే ఈ వారం 30వ తారీఖు నుంచి సెప్టెంబర్ 5వ తారీఖు వరకు కూడా ద్వాదశ రాశుల వారికి సంబంధించి రాశి ఫలాలు ఏ విధంగా ఉండబోతున్నాయని చూద్దాం. ఈ వారం మేజర్ ట్రాన్సిటల్ చేంజ్ విషయానికి వస్తే శుక్రుని యొక్క స్థాన మార్పు మనం గమనించవచ్చు. కన్యారాశి అయిన నీచ రాశిలోంచి శుక్రుడు తులారాశిలోకి మారుతూ ఉన్నారు. సో శుక్రుడి యొక్క ఈ మార్పు చక్కగా ఇది చాలా వెరీ వెరీ ఫేవరబుల్ అని చెప్పుకోవాలి. ఎందుకంటే శుక్రుడు స్వక్షేత్రమైన తులారాశి ఆయన ఓన్ హౌస్లోకి మారుతూ ఉండటం ముఖ్యంగా. సో ఏదైతే శని కుజుల యొక్క వీక్షణ శుక్రుడి మీద ఉండి చాలా ప్రెషర్ ఫీల్ అయ్యాడు యాక్చువల్గా శుక్రుడు. శుక్రుడి యొక్క స్వక్షేత్ర సంచారం ఇప్పుడు కొంత మనకు రిలీఫ్నిచ్చే ఆస్కారాలు ఉన్నాయి. అలాగే ఇక్కడ ప్లానటరీ ట్రాన్సిట్ చూస్తే కనుక కుజుడు మిథున రాశిలో గోచారంలో ఉన్నారు, గురుడు ఉచ్చస్థితిలో కర్కాటకంలో గోచారంలో ఉన్నారు, రవి బుధ కేతువులు సింహరాశిలో గోచారంలో ఉన్నారు, శుక్రుడు తులారాశిలో, రాహువు కుంభరాశిలో, ఇక శని వక్రించి మీనరాశిలో సంచారంలో ఉంటూ ఉన్నారు. చంద్రుని యొక్క గమనం కూడా మనం చూసినట్టుదే కనుక ఇక్కడ మీనం, మేషం, వృషభం మీదుగా చంద్రుని యొక్క సంచారం కూడా కనిపిస్తుంది. సో ఈ విధమైన ప్లానటరీ పొజిషన్ అండ్ చంద్ర గమనం ఆధారంగా ద్వాదశ రాశుల వారికి సంబంధించి రాశి ఫలాలు ఏ విధంగా ఉండబోతుందనేది చూద్దాం. సింహరాశి వారికి సంబంధించి చూద్దాం. సింహరాశి వారికి సంబంధించి చూస్తే కనుక ఈ రాశికి తృతీయంలో శుక్రుడు, లాభంలో కుజుడు, రెండు గ్రహాల యొక్క అనుకూలత రాశి వాళ్ళకి కనిపిస్తుంది మేజర్గా. సో ఇక్కడ తృతీయంలో శుక్రుడి యొక్క సంచారం ఈ సింహరాశి వాళ్ళకి చక్కగా స్వక్షేత్రంలోకి వస్తున్నాడు శుక్రుడు. సో ఆఫ్టర్ 1 year లాంగ్ టైం మీ సిబ్లింగ్స్తో, సర్వెంట్స్తో కొంచెం హెల్ప్ కావచ్చు, వాళ్ళ హెల్ప్ దొరకడం కావచ్చు, కొలీగ్స్తో కావచ్చు, అండ్ ఇంటర్వ్యూస్ ఫేస్ చేసే వాళ్ళు కూడా మంచి కమ్యూనికేషన్ స్కిల్స్తో కొంచెం ప్లెజెంట్ యాటిట్యూడ్తో తప్పకుండా వెరీ వెల్గా పెర్ఫామ్ చేసే ఆస్కారాలు కూడా కనిపిస్తూ ఉన్నాయి. ఇక లాభస్థానంలో కుజుడి యొక్క సంచారం ఈ సింహరాశి వన్ ఆఫ్ ద బెస్ట్ ప్లానెట్ యాక్చువల్గా ఈ రాశికి సంబంధించి మంచి యోగ కారకుడు. ఆయన లాభస్థాన సంచారం అట్లీస్ట్ ఈ సింహరాశి వాళ్ళకి మంచి పరిస్థితిని క్రియేట్ చేస్తుంది అనుకోవాలి. ఎందుకంటే ఒక అష్టమ శని, సప్తమ రాహు, రాశిలో ఉన్న రవి బుధ కేతువులు ఏ అనుకూలించకపోయినా అట్లీస్ట్ కుజుడి యొక్క బలం వల్ల మీకు ఒక స్థిరత్వం, స్థిరమైన నిర్ణయం, సో ఇవన్నీ కలగటం, ఆరోగ్యం ముఖ్యంగా వీటి విషయాల్లో కొంత పాజిటివ్నెస్ కుజుడు క్రియేట్ చేస్తున్నాడు. ఇక్కడ చూస్తే వారం ప్రారంభం ఆది సోమవారాల్లో ఈ రాశి వాళ్ళకి అష్టమ స్థానం నుంచి చంద్రుని యొక్క సంచారం మొదలవుతుంది. సో మీ యొక్క ఆరోగ్యాన్ని పరిరక్షించుకోవాల్సిన అవసరం ఉంది. ఆరోగ్యానికి సంబంధించి స్పెషల్ ఫోకస్ తీసుకోవాల్సిన అవసరం ఉంది. అలాగే కొంతవరకు సో ఏతోస్ అనేది సడన్ ట్రాన్స్ఫర్మేషన్ కాబట్టి ఆది సోమవారాలు తీసుకునే నిర్ణయాలు యాంగ్జైటికల్గా, టెన్స్డ్గా, చివరి నిమిషాలు లాగొట్టే విధంగా, ఏమరపాటుగా, తొందరపాటుగా ఉండకుండా చూసుకోవాల్సిన అవసరం సింహరాశి వాళ్ళకి కనిపిస్తూ ఉంది. ఇక మంగళ బుధవారాల్లో మనం చూసినట్టయితే కనుక ఈ రాశి వాళ్ళకి సంబంధించి మేజర్గా భాగ్యస్థానంలో 9th హౌస్లో చంద్రుని యొక్క సంచారం. సో జనరల్గా ఆ రాశి అధిపతి కుజుడు లాభస్థానంలో ఉన్నాడు. సో మచ్ ఆఫ్ హెక్టిక్ స్ట్రెస్, లాంగ్ జర్నీస్ కావచ్చు, లేదా ఎక్కువ స్ట్రెయిన్ ఉండడం కావచ్చు. ఎక్కువ స్ట్రెయిన్తో కొద్దో గొప్ప పర్వాలేదు, మనకి పెట్టిన కష్టానికి ఎంతో కొంత మనకు ప్రతిఫలం ఉంది అనే విధంగా ఆఫ్టర్ ఏ లాంగ్ స్ట్రెయిన్ తర్వాత మీకు కొంచెం ఆ ఫీలింగ్ మాత్రం ఉండే ఆస్కారాలు మనకి కనిపిస్తూ ఉన్నాయి. సో ఫారెన్ ట్రావెల్స్, హైయర్ ఎడ్యుకేషన్కి సంబంధించిన విషయాల్లో చాలా వరకు మీ యొక్క ఎఫర్ట్ బాగుంటుంది, కానీ కాలం కలిసి రావటం మీద డిపెండ్ అయ్యి ఉంటుంది. గురు శుక్ర శనివారాల్లో చూస్తే దశమ స్థానంలో చంద్రుని యొక్క సంచారం. 10th హౌస్లో చంద్రుడు జనరల్గా యోగిస్తాడు. అదే రాశి అధిపతి ఇక్కడ మీకు తృతీయ స్థానంలో ఉన్నారు. సో ఇందాక మనం చెప్పుకున్నట్టు
కొలీగ్స్తో బాగుంటుంది, ఎవరితో గొడవ లేకుండా ఉండేటట్టు చూసుకుంటారు, ఆఫీస్ ఎన్విరాన్మెంట్లో కలుపుగోలుగా ముందుకెళ్ళే ప్రయత్నాలు చేస్తారు. ఇక్కడ నుంచి ఈ సింహరాశి వారికి మెయిన్గా జీవిత భాగస్వామి ఆరోగ్యానికి సంబంధించిన విషయాల్లోనూ, మీ యొక్క ఫ్యామిలీకి సంబంధించిన కొన్ని ఇష్యూస్, ఫైనాన్షియల్ టెన్షన్స్కి సంబంధించిన విషయాల్లోనూ ఎక్కువగా ఈ వారం కొంచెం ఇది మనకి దాని యొక్క ప్రెషర్ కనిపిస్తూ ఉంది. కంపల్సరీ శనికి తైలాభిషేకం చేసుకోవడం, నల్ల నువ్వులు 1 కేజీ పావు బ్లాక్ క్లాత్ దానం ఇవ్వటం చాలా మంచిది. వెంకటేశ్వర స్వామి ఆరాధన చేసుకుంటే ఇంకా మంచిది ఈ రాశి వాళ్ళు. అలాగే ఈ రాశికి రవి బుధ కేతువులు రాశిలో ఉన్నారు. సో వీళ్ళు అంత పెద్ద డ్యామేజ్ అని కాదు, కానీ సో ఈ రాశిలో ఉన్న రవి బుధ కేతువుల వల్ల అనేకమైన ఆలోచనలు, ఏదో ఒక తెలియని బరువు ఉంటుంది. సీజనల్గా వచ్చే హెల్త్ ఇష్యూస్ లాంటివి కావచ్చు. వీటన్నిటిని ఫేస్ చేసుకుంటూ ముందుకు వెళ్తూ ఉండాలి. కానీ శనికి మాత్రం కంపల్సరీగా మర్చిపోకుండా చేసుకుంటే చాలా మంచిది. ప్రతిరోజు నీలాంజన సమావాసం చదువుకోవటం, వెంకటేశ్వర స్వామి ఆలయాన్ని దర్శించుకోవటం, ప్రతి శనివారం శనికి తైలాభిషేకం చేసుకోవటం. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.